పిహెచ్పిలో మల్టీ డైమెన్షనల్ అరేస్ మెయింటైన్ చేయొచ్చు. మరి ఒక అరేలో ఒకటి కంటే ఎక్కువ డైమెన్షన్స్ క్రియేట్ చేసినట్లయితే దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పేసి అంటాం. మరి పిహెచ్పిలో 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్ ఇట్లా మోర్ లెవెల్స్ ఆఫ్ డైమెన్షన్స్ అరేస్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. బట్ డెప్త్గా డైమెన్షన్స్ తీసుకున్నట్లయితే ప్రోగ్రామర్స్కి చాలా రిస్కీగా ఉంటుంది. కాబట్టి 2 or 3 డైమెన్షన్స్ అనేటి జనరల్గా నార్మల్ ప్రోగ్రామర్స్ అంతా కూడా యూజ్ చేయొచ్చు. మరి ఒక అరే ఈ విధంగా మల్టీ డైమెన్షనల్ అరే అవుతుంది. జనరల్గా ఇది 2 డైమెన్షనల్ అరే. చూడండి, కార్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ అని ఇచ్చి మళ్ళీ దాని లోపల 3 అరేస్ ఇచ్చాం. సో అంటే ఇక్కడ రోస్ కాలమ్స్ లాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది 2 డైమెన్షనల్ అరే. అరే లోపల మళ్ళీ 4 రోస్ తోటి అరే మళ్ళీ క్రియేట్ చేసాం. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. మరి ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం వాల్వో, అట్లనే ఫస్ట్ రోలో సెకండ్ కాలం 22, థర్డ్ కాలం 18, అట్లనే సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ రోలో సెకండ్ కాలం, సెకండ్ రోలో థర్డ్ కాలం. మరి ఈ యొక్క అరే వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి రో అండ్ కాలం ఇండెక్స్ రెండింటిని కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ రో ఫస్ట్ వాల్యూ 0 of 0, అట్లనే 1 of 0 అంటే ఈ యొక్క సెకండ్ రో ఫస్ట్ వాల్యూ అంటే ఇదనమాట. ఇట్లా అన్ని నేమ్స్ ప్రింట్ కావాలంటే ఇది రో నెంబర్లు, ఇవి కాలం నెంబర్స్. ఈ వాల్వో, బిఎండబ్ల్యూ, శాబ్, ల్యాండ్ రోవర్ ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, మరి అలా కాకుండా మీరు ఈ యొక్క లూప్స్ ద్వారా అన్ని వాల్యూస్ని ప్రింట్ చేయాలి అనుకుంటే రోకి ఒక ఫర్ లూప్ తీసుకోండి. రో ఈక్వల్ టు 0, రో లెస్ దాన్ 4, రో ప్లస్ ప్లస్ అని రో అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ ఫర్ లూప్ లోపల మళ్ళీ కాలంకి ఇంకొక ఇన్నర్ ఫర్ లూప్ తీసుకోవాలి. కాలం ఈక్వల్ టు 0, కాలం లెస్ దెన్ 3, ఎందుకంటే 3 కాలమ్సే ఉన్నాయి కాబట్టి కాలం ప్లస్ ప్లస్ అన్నాం. సో ఇప్పుడు కార్స్ ఆఫ్ రో ఆఫ్ కాల్స్ అంటే ఫస్ట్ రో రో కాలం ఇట్లా ప్రతి ఫస్ట్ రో అంటే 0 వస్తుంది. మళ్ళీ దీంట్లో ఇన్నర్ ఫర్ లూప్ కాబట్టి కాల్ అనేది 0, 1, 2 వరకు దాంట్లో ఆ రోలో ఆ 0th రోలో ఉండే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ పైకి వెళ్తుంది, నెక్స్ట్ రో అనేది 1 అవుతుంది, మళ్ళీ కాలం 0 నుంచి 2 వరకు మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, దీంట్లో ఉండే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ రో 2 అవుతుంది, మళ్ళీ కాలం 0 నుంచి 2 వరకు మళ్ళీ వస్తుంది. ఇట్లా అన్ని వాల్యూస్ కూడా ఈ యొక్క 2 డైమెన్షనల్ అరేలో ప్రింట్ అవుతాయి. మరి ఈ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇవి ఫస్ట్ మనం వితౌట్ ఎనీ లూప్ ఇట్లా ఇండివిజువల్ ఎకో స్టేట్మెంట్స్ ద్వారా ప్రింట్ చేసిన వాల్యూస్. ఓకే, నేమ్స్ అట్లనే వాటి యొక్క స్టాక్, వాటి యొక్క సోల్డ్ క్వాంటిటీ, ఇట్లా మీరు ఈ యొక్క రోస్ అండ్ కాలమ్స్ ద్వారా ఇండివిజువల్గా అన్ని వాల్యూస్ని యాక్సెస్ చేసి ప్రింట్ చేయించారు. ఇక్కడ సేమ్ వాటినే ఫర్ లూప్ ద్వారా ఈ విధంగా ఇవ్వడం జరిగింది.
0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఐ మీన్ 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అంటే ఇది రో 1, రో 2, ఎనీవే ఎక్కడైనా సరే ఇండెక్స్ 0 తోటి రోకి కానీ కాలం కానీ 0 తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లా అనమాట. మొత్తానికి 4 రోస్, ఒక్కొక్క రోలో కూడా 3 వాల్యూస్. ఇట్లా ఫర్ లూప్ ద్వారా మనం ఈ యొక్క వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది.